ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. యెర్మీయా 33:3 అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిచ్చారు. ఆయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని మనతో చెప్పుచున్నారు. మరియు మనం ఏ పరిస్థితిలో కృంగిపోతున్నామో, మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా వేదన చెందుతున్నామేమో, ఆయన చెప్తున్నారు, నాకు మొరపెట్టుము. మనం ఆయనతో చెప్పుకుంటే ప్రతి సమస్య నుంచి మనకు విడుదల దొరుకుతుంది. అది ఎటువంటి వేదనైనా సరే ప్రభువారు దాని నుంచి నీకు విడుదలనిస్తానని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఎంతమంది ఆయనకు మొరపెట్టేవారుగా ఉన్నారు? ఎంతమంది లోకానుసారం మనం కష్టమొస్తే స్నేహితులతోనో, ఫ్రెండ్ బంధువులతోనో మనం పంచుకుంటూ ఉంటాం. నాకు ఈ సమస్య ఉంది, అది ఎంతో కృంగిపోతూ ఉంటాం. కానీ మనకు ఆలోచన రాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు అని ఆయన ఆయనకు మొరపెట్టాలి అని, ఆయనతో చెప్పుకోవాలనే ఆలోచన మనకొచ్చినట్లయితే, మనం ఆయన పాదాల చెంత మొరపెట్టగలిగితే మన ప్రతి సమస్యకి విడుదల దొరుకుతుంది. అలాగే గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు ఆయన మనకి బయలుపరుస్తారు. మనకు నేర్పిస్తారు. మనం ఎలా ఉండాలో లోకంలో, మనం ఎలా బ్రతకాలో, మనం లోకం నుంచి ప్రత్యేకంగా ఎలా బ్రతకాలో ఆయన మనకు నేర్పిస్తారు. ఆయన మనకు వెలుగై ఉన్నారు కనుక మనం వెలుగు వలె లోకంలో ప్రత్యేకమైన జీవితమును మనం జీవించాలి. ఆయన నిన్ను ఎన్నుకుని రక్షించబడ్డాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీవు లోకం నుంచి ప్రత్యేకమైన జీవితం కొరకు ఎదురు చూడాలి. లోకానుసారమైన జీవితంలో పడిపోయి ఆయనకు మొరపెట్టలేకపోతున్నాం. మనం సినిమాలకి, సీరియల్‌కి అలవాటు పడిపోతాం. ఎన్నో పనికిరాని మాటల కోసం సమయాన్ని ఇస్తాము గానీ, దేవుని పాదాల చెంత మొరపెట్టడానికి మన సమయాన్ని ఇవ్వము. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది ఉదయాన్నే లేవగానే ఆయన వైపు చూచి ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికేవారుగా ఉన్నారు? ఎంతమంది ఆయన స్వరాన్ని వినేవారుగా ఉన్నాం? మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయనతో మాట్లాడేవారిగా ఉన్నావా? ఆయనను చూచేవారిగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా నువ్వు లేచిన వెంటనే దేవునితో మాట్లాడగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ పాడి పంటలు సమస్తమును ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎటువంటి సమస్య అయినా సరే, ఒకవేళ నీవేదైనా సమస్యతో, వేదనతో నీ కుటుంబంలో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నువ్వు దేవుని పాదాల చెంతకొచ్చి ఒక్కసారి ఆయనకు మొరపెట్టు. ఆయనను పిలువు. ఆయనతో మాట్లాడగలిగితే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నీవెప్పుడు మాట్లాడతావా? నీతో మాట్లాడటానికి ఆయన నీకు దగ్గరలో ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి మనందరం కూడా ఆయనతో మాట్లాడి, మొట్టమొదటిగా మనం మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. ఆయనతో గనుక నువ్వు మాట్లాడి నీ దినాన్ని నువ్వు ప్రారంభించగలిగితే నీకెంతో ఆశీర్వాదకరం. ప్రియ దేవుడు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా. అయ్యా, రాత్రంతా ఎంతగానో కాచి కాపాడి ఉదయకాల సమయంలో నైనా మంచి వాగ్దానాన్ని మాకిచ్చి, నీ వాగ్దానాన్ని చదివి ప్రభా, నిన్ను మొరపెట్టి నీతో మాట్లాడి మా దినాన్ని మేము ప్రారంభించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రయాణికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయినా ప్రభా, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎన్నో అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా. అయ్యా, నీకు స్తోత్రం. ఫ్లైట్లో ప్రయాణిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. ఘోరమైన ప్రమాదానికి గురైన ప్రభా, విమానంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్న వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి నాయన. అలాగే నా ప్రభా, నైనా వాహనాల మీద, కారులోను ప్రయాణం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా.
అయానికి స్తోత్రములు, వందనములు. ఎవరైతే బలహీనతలతో శోధించబడుచున్నారో, అనేకమైన బలహీనతలతో ప్రభా, అయా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, నాయన ఎన్నో సమస్యలు ప్రభా, నాయన ఇట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క గృహములో లేవగా నీకు మొరపెట్టేవారిగా ఉండుటకు సహాయం చేసి నీ దీవెనలు పొందుకునేవారుగా ఉంచండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.